అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య భేటీ జరిగిందండి. నేను ఈ మాట చెప్పడంతో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. సీఎం డిప్యూటీ సీఎం భేటీ అంటే అదేమి కొత్త ఏమి కాదు కదా, ప్రతిరోజు ఏదో ఒక అంశంలో మీట్ అవుతూనే ఉంటారు. సెక్రటేరియట్లో కలుస్తారు, మంత్రివర్గ సమావేశాల్లో మాట్లాడుకుంటారు, అదేవిధంగా కొన్ని వేదికలు కూడా పంచుకుంటారు. ఇదే కదా అందరిలో వచ్చేటటువంటి డౌట్. కానీ ఈ రోజు జరిగినటువంటి భేటీ ఏదైతే ఉందో, వాళ్ళ కలయిక ఏదైతే ఉందో, వాళ్ళు మాట్లాడుకునే విధానం ఏదైతే ఉందో, అది పూర్తిగా డిఫరెన్స్ అండి. పరిపాలనా భేటీ కాదు, ఇది పూర్తిగా పొలిటికల్ భేటీ అన్నమాట. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలి దాని గురించి కాదు, పొలిటికల్ గా వాళ్ళు తీసుకోబోయేటటువంటి స్టెప్స్ ఏంటి, రాబోయేటటువంటి 3 నెలల నుంచి 6 నెలల కాలంలో కూటమి రాజకీయంగా ఎలా ముందుకెళ్ళాలి, వైసీపీ నుంచి వస్తున్నటువంటి రాజకీయ దాడుల్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ అంశాలపై ఏ విధంగా క్లారిటీ తీసుకోవాలి, ఏ అంశాలపై వాళ్ళు దూకుడుగా వెళ్ళాలి, ఏ అంశాలపై కొద్దిగా నిదానంగా ప్రవర్తించాలి, ఈ అన్ని అంశాలపైనే ఈరోజు జరిగినటువంటి భేటీ యొక్క సారాంశం అండి. ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశం ఏంటంటే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం. తిరుమల లడ్డూలో నెయ్యి ఏదైతే కల్తీ జరిగిందో ఆ నెయ్యి కల్తీ వ్యవహారంగానే ఈరోజు మొట్టమొదటిగా ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ అసలు రాజకీయ ట్విస్ట్ ఉందండి. ఈ నెయ్యి కల్తీ విషయంలో సిట్ ఏమంటుంది, నెయ్యి కల్తీ జరిగింది, అసలు అది నెయ్యే కాదు, పామాయిల్లో లేదా సుగంధ ద్రవ్యాలు కలిపి రకరకాల టాయిలెట్కి సంబంధించినటువంటి నురుగు రావడం కోసం వాడేటటువంటి కెమికల్ ఒకటి కలిపి, ఆ రసాయనాలన్నింటినీ కలిపి దాని ద్వారా ఒక నెయ్యి కలర్ తీసుకొచ్చారు, నెయ్యి సువాసనని తీసుకొచ్చారు. అసలు నెయ్యే లేదు, పాలే లేవు, నెయ్యిలో కల్తీ జరిగినటువంటి మాట వాస్తవం అని చెప్పి తేల్చింది. అంటే కల్తీ జరిగినటువంటి మాట వాస్తవం. ఇది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్. అయితే ఎన్డీబీ రిపోర్ట్ అంటే నేషనల్ డైరీ బోర్డు ఏమని రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా నేషనల్ డైరీ బోర్డులో ఇచ్చినటువంటి రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ ఉన్నాయని చెప్తుంది. అంటే జంతువు యొక్క రసాయనాలు, కొవ్వు పదార్థాలు కావచ్చు, ఆ రసాయనాలు అంటే జంతువు యొక్క కొవ్వు పదార్థాలు కలిపారు అనేటటువంటి యానిమల్ ఫ్యాట్ ట్రేసెస్ బయట ఉన్నాయని చెప్పి ఎన్డీబీ రిపోర్ట్ తెలుపుతుంది. అయితే ఇక్కడ సిట్ ఆగిపోయిందండి. కల్తీ జరిగింది అని చెప్పింది, కానీ యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అన్నది మాత్రం తేల్చల. అందుకే ఇప్పుడు వైసీపీకి ఇదే పెద్ద ఆయుధంగా మారింది సిట్ రిపోర్ట్. వాళ్ళు ఏమంటున్నారు, సిట్ చెప్పింది యానిమల్ ఫ్యాట్ లేదని, అయితే కల్తీ జరగలేదని చెప్పలేదుగా, వాళ్ళు అది మాట దాటేస్తున్నారండి. యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పారు అనే దానిపైనే దుష్ప్రచారం చేస్తున్నారు, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు అన్నట్లుగానే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా పొలిటికల్ కన్నింగ్ పాలిటిక్స్ అంటారండి. పొలిటికల్ గా చూస్తే కన్నింగ్ పాలిటిక్స్ అంటారు. వాళ్ళు అసలు విషయాన్ని, కల్తీ జరిగింది అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. నెయ్యి కల్తీ జరిగిందంటే జరిగింది, అది పెద్ద నేరమా అంటే నేరమే, అవుననే చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు 100% తప్పు చేశామా అని ప్రశ్నిస్తున్నారు. అంటే సగం చేశామని ఒప్పుకుంటున్నారు వాళ్ళే, కల్తీ జరిగింది. వాస్తవానికి కల్తీ అనేది సగం కాదండి, 100% ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఇదే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ మాయ. అందుకే ఎన్డీబీ రిపోర్ట్ని మళ్ళీ బలంగా ప్రూవ్ చేయాలా, సిబిఐ విచారణకు వెళ్ళాలా అనేటటువంటి ఈ అంశంపైనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా చర్చించారు అనేటటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకొక కీలక అంశం పైన కూడా వాళ్ళు చర్చించుకోవడం జరిగిందండి ఈరోజు భేటీలో. వైసీపీ కావాలని రెచ్చగొడుతుంది, శాంతి భద్రతలను పాడు చేస్తుంది, టీడీపీ జనసేన కార్యకర్తలను ఉడికించే ప్రయత్నం చేస్తుంది, మంత్రులపై ప్రభుత్వంపై వ్యక్తిగత దాడులకు దిగుతుంది, అంటే వ్యక్తిగత దోషణలు చేసి దాడులు చేసేలాగా ప్రేరేపిస్తుంది. వీటన్నిటి మీద కూడా చర్చించిందండి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా చివరికి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానిదే బాధ్యత అంటారు. అదే వైసీపీ వాళ్ళ యొక్క వ్యూహం అన్నమాట. అందుకే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, శాంతి భద్రతకు ఎలాంటి లోపాలు జరగకుండా
ఎలాంటి కొట్లాట్లు గొడవలు ఇంకా ప్రేరేపితం కాకుండా కూటమి క్యాడర్ సంయమనం పాటించేలాగా, అంటే శాంతిగా ఉండేలాగా, ఏది జరిగినా సరే చూస్తూ ఉండేలాగా, ఎలాంటి గొడవలకి దెక్కుండా అలా చేయాలి అనేటటువంటిదే వీళ్ళిద్దరి మధ్య భేటీకి కారణం అండి. ఇది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు జనసేన క్యాడర్కి చెప్పారు, అదేవిధంగా చంద్రబాబు గారు కూడా టీడీపీ క్యాడర్కి చెప్పారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే మీరు సంయమనం పాటించండి, ఎలాంటి దాడులకు తెగబడొద్దు, ఎలాంటి దాడులకు పాల్పడొద్దు, ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు అనేటటువంటి విషయాలు అటు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్, అంటే జనసేన క్యాడర్కి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇటు టీడీపీ క్యాడర్కి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు అని. ఈ అంశంపై కూడా ఈరోజు భేటీలో స్పష్టమైనటువంటి వ్యూహాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు రాజకీయంగా చాలా కీలకమైనటువంటి అంశం అండి. మే నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. ప్రస్తుతం వైసీపీ దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి కూటమికి వస్తాయి. ప్రాథమిక అంచనా ప్రకారం టీడీపీ 3 స్థానాలు, జనసేన 1 స్థానం. ఇక్కడ బీజేపీ కూడా 1 స్థానం అడిగేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి ఇప్పటికే వారికి బలానికి మించి ఇవ్వటం జరిగింది. అంటే బీజేపీకి ఇవ్వాల్సినటువంటి స్థానాల కన్నా కూడా, వాళ్ళకు ఉండేటటువంటి బలానికన్నా కూడా ఎక్కువగా ఇవ్వటం జరిగింది. అందుకే ఈసారి జనసేనకు 1 రాజ్యసభ స్థానం ఇవ్వాలనేటటువంటి ఆలోచన బలంగా ఉంది. ఇప్పటి వరకు జనసేన నుంచి ఎవరు కూడా రాజ్యసభకు వెళ్ళలేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ ఎండ్ వ్యవహారాలు చూసేటటువంటి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గా బలమైనటువంటి క్యాడర్గా బలంగా ఎదిగేటటువంటి అవకాశం ఉంది. కార్పొరేట్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని పంపాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే బ్యాక్ ఎండ్ వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తి కావాలి, అదేవిధంగా ఫైనాన్షియల్ గా బలంగా ఉండేటటువంటి వ్యక్తి కావాలి, కార్పొరేట్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని పంపాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున. దీనిలో లింగం రమేష్ గారో లేదా మరో కీలక నేత ఈ అంశం పైన ఈ భేటీలో చర్చ జరిగింది. ఇంకో సున్నితమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కూటమి ప్రభుత్వంలో బాగోలేదు అనేటటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. ఇందులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అందుకే ఆ పనితీరు బాగోలేనటువంటి ఎమ్మెల్యేల పైన ఎలా ఫోకస్ చేయాలి, వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలి, అవసరమైతే వాళ్ళకి ఎలా హెచ్చరికలు జారీ చేయాలి, ఈ అంశం పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా వాళ్ళ భేటీలో మాట్లాడుకోవటం జరిగింది. మొత్తానికి మనం చూసినట్లయితే ఈ భేటీ ఒక సాధారణ సమావేశం కాదండి, రాబోయే నెలల యొక్క రాజకీయ దిశను నిర్దేశించేటటువంటి భేటీ అని చెప్పవచ్చు. రాబోయే నెలలో రాజకీయంగా ఎలా మలుపు తిప్పబోతున్నారు అనే విషయం మీద చర్చలు అని చెప్పుకోవచ్చు. నెయ్యి కల్తీ కేసు నుంచి రాజ్యసభ స్థానాల వరకు, వైసీపీ రెచ్చగొట్టే రాజకీయాల నుంచి కూటమి వ్యూహాల వరకు ఈ భేటీ తర్వాత రాజకీయాల్లో ఖచ్చితంగా వేడి పెరగడం అనేది ఖాయమండి. వైసీపీ ఎదురుదాడి మరింత స్ట్రాటజిక్ గా మారేటటువంటి అవకాశం ఉంది. అంటే వైసీపీ చేసేటటువంటి దాడికి వైసీపీకి ఎదురుదాడి చాలా స్ట్రాటజిక్ గా కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇదే ఈ రోజు జరిగినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి రాజకీయ భేటీ యొక్క అసలు కథ. అర్థమైంది కదా? ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.